చనిపోయిన విక్టిమ్స్ అందరిది డిఎన్ఏ కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్తో ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈరోజు రావడం జరిగింది. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ మనం మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్కి అప్పక్కించడం స్టార్ట్ చేశాము. ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు. నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ 19 అంబులెన్స్ అరేంజ్ చేశాము. దాంట్లో ఫ్రీజర్ బాక్స్ ఉంది పెట్టి నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఎఫ్ఐఆర్ కాపీ, ఇన్క్వెస్ట్, పోస్ట్మార్టము అవన్నీ దాంతో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బాడీస్ టు ద విక్టిమ్ ఫ్యామిలీస్. సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక ఎఫ్ఐఆర్ ఉలింతకొండ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది. నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్లో అంటే 2 వీలర్ సపరేట్గా స్లైడ్ అయ్యి పడడము, దానికి ఇంకొకటి సపరేట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. రీకన్స్ట్రక్షన్లో ఇటు ఎర్రిస్వామి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, డ్రైవర్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది అసలు? సో అంటిల్ ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చింది ఏమంటే ఫస్ట్ ఇద్దరు 2 వీలర్స్లో వెళ్ళారు కదా, వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము, ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న 2 వీలర్ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు మాకు తెలుసు. బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి. 2 వీలర్ రైడర్ ఎవరున్నారు శివశంకర్, అతనిది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఈరోజు మార్నింగే వచ్చింది. అతను ఆల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. వాళ్ళు స్కిడ్ అయిపడ్డారు అనేది మనకి ఇప్పుడు దాకా ఉన్నట్టు సమాచారం అండి. అక్కడ డివైడర్ ఉందండి. డివైడర్కి పడ్డే బాడీ రోడ్ మీద ఉన్నప్పుడు పిలియన్ రైడర్ ఎవరున్నారో ఆ బాడీని కొంచెం పక్కకు లాగారు. ఆ తర్వాత 2 వీలర్ లాగే లోపల బస్సు వచ్చింది. అంటే జరిగిన ఘటనకి ఎక్కడైతే బాడీ పడి ఉందో డివైడర్ అంటే మన యూటర్న్కి సంబంధించి సుమారుగా 300 మీటర్లు దూరంగా ఉంది. ఆ నేపథ్యంలో డివైడర్ని ఎలా ఢీకొట్టారని ఫస్ట్ 2 వీలర్ వెళ్తున్నప్పుడు డివైడర్ ఢీకొట్టి పడిందండి. ఆ స్పీడ్లో 2 వీలర్ అనేది ఒక 20 మీటర్ ముందుకు వెళ్ళింది. ఓకే, సో ఆ బాడీని రోడ్ మీద ఉన్న బాడీని పిలియన్ రైడర్ ఎర్రిస్వామి ఎవరు ఉన్నారు అతను పక్కకు లాగాడు. ఆ తర్వాత బస్ హిట్ కొట్టిన తర్వాత 120 to 150 మీటర్స్ మళ్ళీ లాగింది 2 వీలర్ని. అంటే స్టక్ అయిపోయిన తర్వాత బస్తో పాటు అంటిల్ ద బస్ కేమ్ టు హాల్ట్. సో అది బస్ కంటే ముందుగా 5 వెహికల్స్ వెళ్ళాయి సార్. ఆ 10 నిమిషాల గ్యాప్లో అవి హిట్ అండ్ రన్ చేయలేదన్న గ్యారంటీ ఏంటి సార్? ఇప్పుడు ఉన్న ఇప్పుడు దాకా మనకి వెలుగులోకిన ఇన్వెస్టిగేషన్ ప్రకారమే చెప్తున్నానండి నేను. యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ సేస్ దట్ తర్వాత ఆ బస్సు వాళ్ళు కూడా మన టచ్లో వచ్చారు, వాళ్ళ దగ్గర కూడా వచ్చి స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాం. డ్రైవర్ లక్ష్మి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీకు ప్రాథమికంగా ఇచ్చిన సమాచారం నుంచి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మీరు. మొదట బస్సు డ్రైవర్ హిట్ చేయడం మనకి ఎప్పుడెప్పుడు మా ఇన్వెస్టిగేషన్లో ఏమేమి వచ్చాయో అలా అప్డేట్స్ తీసుకుంటూ వచ్చామండి. ఈ రోజుకి నేను చెప్పింది దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ యాజ్ పర్ ద ఇన్వెస్టిగేషన్ అంటిల్ నౌ. ఓకే, ఏదైనా కొత్తగా వస్తే అగైన్ విల్ బి అప్డేటింగ్.